అతడు బెన్హినోము లోయయందు ధూపం వేసి ఇజ్రాయేల్ ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిహోత్రములలో నడిపించెను అని ఇక్కడ రాయబడ్డది. అతడు బెన్హినోము లోయ అనే ఒక లోయ ఇజ్రాయేల్ దేశంలో ఉందండి. ఈ దేశంలో ఉన్నట్టు ఈ లోయల్లో మరి యెహోవా ఎవరినైతే తోలివేశాడో జనాంగాన్ని, ఆ జనాంగాలు చేసే హేయక్రియల చొప్పున వాళ్ళు ఎలా చేశారో అలాగే ఇతను కూడా ఇజ్రాయేలీయుడై ఉండి యెహోవాను నమ్మిన వాడై ఉండి తన పిల్లలను తీసుకెళ్ళి అగ్నిగుండాల్లో వేసి దహించి ఆ జనాలు ఏ విధంగా అర్పించారో తమ తమ దేవతలకు బలులు, అలాగే తన పిల్లలను కూడా ఆ అగ్నిగుండాల్లో బలులుగా అర్పించాడట. ఇది చాలా విచారకరం. ఆకాశమందు దేవుడు ఒకడు ఉన్నాడని మనందరికీ తెలుసు. అయితే దేవుడు మనుషులను బలిగా కోరతాడా? ఏం కోరతాడు? దేవుడు ఏం కోరుకుంటాడు? దేవుడికి ఏం కావాలి? సమస్తము కూడా ఆయనవే. మనుషులను బలి కోరుకునేవాడైతే ఆయన దేవుడే కాని కాదు. అయితే దేవుడు ఆత్మ సంబంధమైన బలులను కోరాడు తప్ప కానీ శరీర సంబంధమైన బలులు ఈనాడు కోరలేదు. కాబట్టి దావీదు అంటాడు, నువ్వు కోరిన ఎడల నేను బలులు నీకు అర్పిస్తాను, కానీ నువ్వు ఆత్మ సంబంధమైన బలులు తప్ప నీకు ఏ బలి కోరలేదయ్యా అన్నాడు. మనం ఏమి ఇవ్వాలి దేవునికి? ఆత్మ సంబంధమైన బలిని అర్పించాలి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడికి సమర్పించాలి. అదే ఆయనకి నైవేద్యం. యేసుప్రభు వారు ఏమంటున్నాడు? మనిషిని చంపొద్దు, మనిషిలో ఉన్న పాపాన్ని చంపండి. మనుషులే చచ్చిపోతే దేవుడు మనందరి కోసం మాట్లాడి మన చేతికి ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథం ఎందుకు పనిచేయదక్క? పరిశుద్ధ గ్రంథం పని కావాలంటే, పరిశుద్ధ గ్రంథం ఈ లోకంలో జనాల హృదయాన్ని ఏలాలంటే మనిషి బ్రతికుండాలి, మనిషిలో ఉన్న పాపము చావాలి. యేసుప్రభు అదే, మనిషిని చంపొద్దు, మనిషిలో ఉన్న పాపాన్ని మీరు చంపండి అని. శరీర సంబంధమైన బలులు ఆయన కోరలేదు. ఇతను ఏం చేస్తాడంటే ఆ జనుల హేయక్రియల చొప్పున, ఆ జనులు చేసే పాపపు క్రియల చొప్పున ఈ రాజుగారు కూడా చేసి తన పిల్లలను తీసుకెళ్ళి అగ్నిగుండాల్లో వేసి వారిని దహించి వారి దేవతలకి ఇతను నైవేద్యాలు పెట్టేవాడట. ఎంత దుర్మార్గం అండి, ఆలోచించండి. తన సొంత పిల్లలను సైతం తీసుకెళ్ళి అగ్నిగుండాలు వేసి కాల్చటము ఎంత ఘోరమైన వికృతమైన శ్రేష్టలా. అంటే అన్యులు ఇంతలా చేస్తారా? అన్యులు ఇలా ప్రవర్తిస్తారా? మన దేవుడైన యెహోవా అల్లుండే బలి కోరాడండి? ఎప్పుడు కోరలేదు. ఇచ్చిన దానికి ప్రతిగా హృదయాన్ని ఇమ్మన్నాడు, ఆత్మను ఒక సమర్పించమన్నాడు తప్ప నీ పిల్లలను తీసుకెళ్ళి నాకు బలిగా అర్పించమని ఆనాడు అబ్రహాముతో చెప్పినప్పటికీ కూడా ఈ బలి నాకు అవసరం లేదు, నీ హృదయ పరిశోధన చేయటం కోసమే నేను చేశాను తప్ప ఈ శరీర సంబంధమైన బలి నాకు అవసరం లేదు అని ఇస్సాకుని వదిలిపెట్టి పునరుద్ధానం ముందు అతని జీవంతో లేవదీసి తిరిగి దేవుడు ఆత్మ సంబంధమైన బలిని కోరాడు తప్ప కానీ శరీర సంబంధమైన బలిని ఈనాడు కూడా కోరలేదంట. అయితే ఇతడు ఆహాజు అనే రాజు, 20 సంవత్సరాల ఈడు కలిగిన వాడు, యవ్వనస్తుడు. ఈ యవ్వన కాలంలో దేవుని సన్నిధిలో ఎంత బలంగా ఉండాలండి. యవ్వనులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. బలవంతుని చేతిలో బాణం ఉంటే ఆ బాణం ఆ బలవంతుడు ఇసురు కొడితే అది ఎంత దూరం వెళ్ళిపడుతుందో, తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఏ లక్ష్యమైతే ఆ యజమానుడు కోరుకున్నాడో దాన్ని చీల్చివేస్తుంది, యజమానుడికి తృప్తి తెస్తుంది. మనం కూడా ఎలాంటి వారం అండి? యవనస్తులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఈ యవనస్తుడికి చిన్న వయసులోనే 20 సంవత్సరాల వయసులో దేవుడు మరి అతనికి ఒక రాజ్యాన్ని అప్పచెప్పాడట. ఎంత పెద్ద బాధ్యత అంటే, రాజ్యంలో మనుషులందరి పక్షమున నిలబడాలి, పొరుగు రాజులతో యుద్ధాలు చేయాలి, ఆ దేశంలోని సిరి సంపదలన్నింటి మీద కూడా ఇతను అధికారిగా ఉంటాడు, సైన్యాన్ని పోషిస్తాడు, గుర్రాలను పోషిస్తాడు, శత్రు రాజులందరి దగ్గర కప్పాలు తీసుకుంటాడు, ప్రజలందరి మీద కూడా ఏలికగా ఉంటాడు. అంత గొప్ప బాధ్యత
దేవుడు అతనికి అప్పచెప్తే ఆ దేవుడు అప్పచెప్పిన బాధ్యతకి కృతజ్ఞత లేదా? దేవుడు నన్ను నిలబెట్టాడు, దేవుడు నన్ను బలపరిచాడు అనే సంగతే మర్చిపోయి అతను ఏం చేస్తున్నాడండి? పరుల అన్యజనుల దేవతలకు దేవుళ్ళకు కూడా అతను బలులు అర్పిస్తూ ఆఖరికి తన సొంత పిల్లలను సైతము అగ్నిగుండాల్లో అగ్నిహోత్రము చేసి వారికి బలిగా అర్పించి వారి దేవుళ్ళకి నైవేద్యాలు పెట్టాడట. ఇది దేవునికి బాగా కోపం పుట్టించింది. అంటే తన పితరులైన దావీదు నడిచినట్లుగా యథార్థంగా నడవలేదట. ఒక వ్యక్తి యథార్థపరుడే పూర్తిగా దేవుని స్వాధీనమైతే దేవుడు ఆ వ్యక్తితో అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు. తండ్రి మాట వింటేనే కదా కుమారుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుని పెట్టాది. దావీదు యథార్థంగా నడిచాడండి. యథార్థత అంటే దావీదుకి దేవుని మాట అంటే చాలా గురి. దేవుడికి చెప్పిన మాట ప్రతిదీ కూడా ఆజ్ఞానుసారంగా నడిచి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడి దేవుని హృదయం ఏదైతే ఉందో అది తెలుసుకుని నడిచాడు. కాబట్టి దావీదుకి దేవుడు ఒక పేరు పెట్టాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దేవుని హృదయంలో ఏముందో దావీదుకి తెలిసిపోయేది. దేవుడికి ఎలా నడిస్తే ఇష్టమో, దావీదు ఎలా ప్రవర్తిస్తే, దావీదు ఏం మాట్లాడితే అది దేవునికి ఇష్టమో అలాగే మాట్లాడేవాడు, అలాగే చేసేవాడు తప్ప దావీదు దేవుని కాదని ఏనాడు కూడా బయలుదేవతలను ఆశ్రయించలేదు. నిదానంగా తన గురి దేవుని వద్దకే పెట్టాడు, దేవుని దగ్గరే పరుగులు తీస్తున్నాడు. కాబట్టి యవ్వనస్తుడైన దావీదు దేవుని చేతిలో బలమైన బాణం వలె వాడబడ్డాడు. ఇందుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదును చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. అటువంటి యథార్థమైన జీవితము ఈ ఆహాజు అనే రాజుకు రాలేదండి. ఇతను ఏం చేస్తున్నాడు? 20 సంవత్సరాల వయసులో యవ్వన కాలములో తనకు కలిగిన సమస్తమును చూసి అతిశయించి అనేక మంది అన్యజనుల దగ్గరకు పోయి వాళ్ళు చెప్పినట్టుగా విని వాళ్ళ దేవుడి దేవతలకి బలులు అర్పించేవాడు. ఉన్నతమైన స్థలాల్లో బలిపీఠాలు కట్టేవాడు. ఆ పచ్చడి చెట్ల కింద దూపాలు వేసి పూజలు చేసేవాడు. ఆ బయలు దేవతలకి తన సొంత పిల్లలను సైతం బలిగా అర్పించేశాడు. ఎంత నీచమైన పనులు చేశాడో దేవునికి మహా ఉగ్రత లేపిందట. యెహోవా వెళ్ళగొట్టిన జనములు, యెహోవా తోలివేసిన జనముల హేక్రియల చొప్పున తన కుమారులను తన కుమార్తెలను అగ్నిహోత్రములలో నడిపించాడు. యెహోవా వెళ్ళగొట్టిన జనాంగాలు ఎవరు అంటే మొట్టమొదటి దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేకృత్యములను నీవు చేయ నేర్చుకోకూడదు. ఏ జనములు? కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యోబుసీయులు. అలాగే ఈ జనాలు ఎంతమంది అయితే పాలు తేనెలు ప్రపంచ దేశంలో ఉండి చేస్తున్నారో చెడు క్రియలు, హేయమైన క్రియలు, ఆ జనముల హేక్రియలు హేకృత్యములు నువ్వు చెయ్య నేర్చుకోకూడదు. వారితో తిరిగి వారు చేసినట్లుగా నువ్వు చేయకూడదు, వాటిని నేర్చుకోకూడదు అని దేవుడు ముందే ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా ఆజ్ఞాపించాడు. ఆ మాట చొప్పున ఆ ఆజ్ఞ ప్రకారము దావీదు జీవించాడు. దావీదు దేవుని నమ్మాడు కాబట్టి అది నీతిగా ఎంచబడ్డది. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అది నీతిగా ఎంచబడ్డది. దావీదు నీతిగా బ్రతికాడు. ఏనాడు ఇతరితర దేవతల దగ్గరకు పోయి తమ గోడు వినిపించుకోలేదు, తన బాధలు చెప్పుకొనలేదు, అన్యజనాలు చేస్తున్నట్లుగా ఆ హేక్రియలు నేర్చుకోలేదు. ఆ హేక్రియలు చెప్పున తన పిల్లలను తీసుకెళ్ళి అగ్నిగుండాలను కూడా దహించను లేదు. కానీ దావీదు వంశం నుంచి వచ్చిన ఈ ఆహాజు అనే రాజు యెహోవా తోలివేసిన జనాలు ఏ జనాలు చేసేవారో ఆ హేక్రియలు చొప్పున బెన్హినం అనే లోయలో తన పిల్లలను సైతము అతను అగ్నిగుండంలో వేసి దహించి వారి దేవతలకి మొక్కేవాడట. చంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడేసేవారండి? ఎక్కడేసేవారు? అగ్నిగుండాల్లో వేసేవారట. ఎంత భయంకరమైన విషయం అండి! చంటి పిల్లల్ని అగ్నిగుండాలు వేసి దహిస్తే వాళ్ళ దేవుడు కనికరిస్తాడా? మన యేసయ్య అలాగా అడిగాడండి. మన యేసయ్య ఏమన్నాడు? మీ హృదయాన్ని మాత్రం ఇవ్వండిరా బాబు, మీ చిన్నపిల్లలను తీసుకొచ్చి నా సన్నిధిలో కూర్చుండబెట్టండి, వారికి విద్యాబుద్ధులు నేర్పండి, ఏమన్నా పవిత్రంగా పెంచండి, నా రాజ్యముకు నేను వారసులుగా తీర్చిదిద్దుతాను. ఇటువంటి వారిదే దేవుని రాజ్యములకు వారసులు అన్నాడు. ఒకరోజు యేసు ప్రభువారు ఒక చోట కూర్చుని ఒక ప్రాంతంలో కూర్చుని సువార్తమానం ఎత్తుతుంటే చంటి పిల్లలందరూ కూడా యేసు ప్రభువుని చూడటానికి వచ్చారు. కొంతమంది ఆబ్వియస్ రాకండి చంటి పిల్లలు మీరు ఎవరో వెళ్ళటానికి వీల్లేదు,
యేసయ్య బోధిస్తున్నారు, అక్కడ యేసయ్య కూర్చున్నాడు, ప్రవక్త ఆయన దగ్గరికి పోకూడదు అని అడ్డు పెడుతుంటే యేసు ప్రభు వారిని పిలిచారు, నా దగ్గరికి రండి, ఇటువంటి వారిదే పరలోక రాజ్యము అని వారందరినీ కూడా దీవించాడు, ఆశీర్వదించాడు. వీరిలో ఒకరి వల్లే మీరు చంటి పిల్లల యొక్క మనస్తత్వం ధరించుకుంటేనే కానీ మీరు కూడా పరలోక రాజ్యానికి వారసులు కాలేరు అని దేవుడు ఖచ్చితంగా చిన్నపిల్లలను చూసి చక్కగా అందరికీ బోధించాడు. చిన్నపిల్లలకు ఉన్న తత్వం, కానీ చిన్నపిల్లలను తీసుకెళ్ళి అగ్నిగుండాలు వేసి దహిస్తే వాళ్ళ దేవుడు కనికరిస్తాడు. అటువంటి దేవుడు మనకు అవసరం అంటారండి? చిన్నపిల్లల్ని చంపి అగ్నిహోత్రాల్లో వేసి వాళ్ళని కాల్చి బూడిద చేస్తే మరి దేవుడు కనికరిస్తాడా? అటువంటి దేవుడు మనకు అవసరమా? ఇటువంటి దేవుడు కావాలండి. ప్రేమను పంచే దేవుడికి కావాలి. మన కోసం చచ్చిపోయే దేవుడికి కావాలి. మన పిల్లల్ని చంపే దేవుడు కాదండి, మన పిల్లల్ని నాశనం చేసే దేవుడు కాదండి, మన కుటుంబాన్ని అగ్నిగుండాల్లో వేసి దహించే దేవుడు కాదండి. మనకు కావాల్సింది ఎవరండి? మన దేవుడికి కావాలి. మనం రక్షించే దేవుడు, మన కోసం చనిపోయే దేవుడు మనకు కావాలి. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడికి కావాలి. మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు కదా, ఆయన నిజమైన దేవుడు అండి. ఆయన లేకపోతే మనం ఉంటామండి? ఉండమండి. ఎవరు తన పిల్లలను తీసుకెళ్ళి అగ్నిగుండాల్లో వేయరండి, కానీ వాళ్ళు వేసారంటే ఎంత కఠినమైన హృదయమో, ఎంత కఠినాతి కఠినంగా వారు జీవించారు. కానీ యేసయ్య అలా చెప్తున్నాండి, మీ పిల్లలను దహించమని చెప్పటం లేదండి. మన పిల్లల్ని మనల్ని కాపాడటం కోసం తన్ను తాను దహించుకున్నాడు, తన్ను తాను సిలువకు అప్పు చెప్పుకున్నాడు, తన్ను తానుగా మరణించాడు, తన్ను తానుగా తిరిగి సజీవుడిగా లేచాడు. మనందరము తిరిగి లేవాలని, ఆయన సన్నిధిలో కూర్చుండాలని. అటువంటి దేవుడు మనకు కావాలి. దేవుడు మంచిగా కోరుకున్నాడు, దేవుడు ప్రాణాన్ని కోరుకోలేదు. దేవుడు కోరుకున్నదల్లా ఒకే ఒకటి, ఏంటో తెలుసా? ప్రేమ, మన ఆత్మ. అదే ఆయనకి కావాలి. తప్పగాని మన పిల్లలను తీసుకెళ్ళి అగ్నిగుండాల్లో దహించమని, మన పిల్లలను చంపి రక్తతర్పణ చేయమని దేవుడు ఏనాడు చెప్పడంటే వాడు దేవుడు కానీ కాదండి. అటువంటి దేవుడు మనకు వద్దండి. మనకు కావాల్సిన వారు ఎవరండి? నిజమైన దేవుడు. కొంతమంది తీసుకెళ్ళి గొర్రె పిల్లలను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారండి? ఎక్కడ వేస్తారు? గుళ్ళ దగ్గర తీసుకెళ్తారు. ఎక్కడ? దేవతల గుళ్ళ దగ్గర తీసుకెళ్తారు. కత్తి పెట్టి ఒకే ఒక్కసారి నరుకుతారు. ఎంత భయంకరమైన విషయం, ఎంత నిర్దయ, దయలేనటువంటి తత్వాలు, దైవం లేని మనుషులు ఒక జంతువుని అలా నరకొచ్చా? కత్తి పెట్టి ఒకే ఒక్కసారి నరకొచ్చా? ఎంత దుర్మార్గమైన పని అండి. ఆ రక్తాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ గోడల మీద, ఆ దేవత గోడల మీద అరచేతులతో అద్దుతారు. అరచేతులతో ఆ దేవతల గోడల మీద అద్దుతారు. ఈ రక్తాన్ని తీసుకెళ్ళి రక్తపు గిన్నెలో చేతిని ముంచి ఆ చేతిని పెట్టుకెళ్ళి ముద్రలు వేస్తారు. ఆ గోడ అంతా కూడా ఆ దేవతల గోడలని ముద్రలు వేసేవారు పూర్వకాలంలో. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు సజీవముగా మన హృదయాలు కోరుకునే దేవుడు కానీ మనుషుల్ని చంపి వారి ప్రాణాలు కోరుకునే దేవుడు కానే కాదండి. మన దేవుని బట్టి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఆ హేక్రియలు ఏంటో మనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం నుంచి మనం చదువుకుందామండి. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించి వాణినైనను శకునము చెప్పు సోదిగానినైనను మేఘశకునములు కానీ సర్పశకునములు కానీ చెప్పు వాణినైనను చిల్లంగి వాణినైనను మాంత్రికునైనను ఇంద్రజాలికునైనను కర్ణపిశాచి నడుగువాణినైనను దెయ్యములు యొద్ద విచారించు వాణినైనను మీ మధ్యన ఉండనీయకండి. ఎన్ని క్రియలు చేస్తుందండి? 9 రకాల క్రియలు చేస్తున్నారు. 9 రకాల పాపాలు చేస్తున్నారు. ఈ 9 రకాల పాపాల్లో మొట్టమొదటి పాపం ఏంటంటే తన కుమారునైన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాణిని. ఈ ఆహాజు అనే రాజు ఏం చేస్తున్నాడు? మొట్టమొదటి తన పిల్లలు తీసుకెళ్ళి అగ్నిగుండాల్లో వేసి దహించేసి వారి దేవతలకు పొగలేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, మహింపరుస్తున్నాడు. వాళ్ళ దేవతలు కనికరించాలట, వాళ్ళ దేవతలు కరుణించాలంట. వీడికి ఏం పోయే కాలం? దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, సమస్తము అధికంగా ఇతన్ని హెచ్చించి ఉంచాడు. ఇతంటే అందరికీ భయమే. ఒక దేశానికి రాజు మామూలు మాట్లాడండి, అంత గొప్ప ఐశ్వర్యంలో గొప్పగా సమాధానపరిచి అతన్ని సింహాసనం మీద కూర్చొని పెడితే వీడికి ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి? చాలామంది సంపాదించిన సరిపది ఇంకా కావాలి, ఇంకా కావాలి. నెత్తి మీద వేసుకుపోతామా అండి? మనం తిని చచ్చిపోతామా? అది మనతో వస్తుందా? రాదని ఇంకా కావాలి, మాకు ఇంకా కావాలి. పావుల సంపాదిస్తే 10 రూపాయలు కావాలి, 10 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయలు కావాలి, 20 రూపాయలు సంపాదిస్తే 40 రూపాయలు కావాలి. మనిషి ఆశ కద్దు లేదండి.
ఎప్పుడు ఆశతో ఉంటూనే ఉంటాడు. ఆశ తీరదు, మనిషి చనిపోతాడు, తిరిగి ఆశ మొదలవుతుంది. ఒక ఆశ తిరగానే రెండో ఆశ మొదలవుతుంది. కానీ మనిషి బ్రతికుంటాడు, మనిషి చనిపోతాడు. ఎంత ఉంటే అంతే, దేవుడిచ్చింది ఎంత అయితే ఉందో అదే మన దాంతో మనం సమాధాన పడాలి. అంత కావాలంటే ఎలా దొరుకుతుందండి? వీడికి ఏం పోయి కలమండి? అహార్జు అనే రాజుకి దేశంలో గుర్రాలు ఉన్నాయి, రౌతులు ఉన్నాయి, సైన్యం ఉంది, చుట్టుపక్కల రాజులందరూ కూడా ఇతను అంటే భయపడతారు, యుద్ధం చేయగల సామర్థ్యం ఉంది, పిల్లలు ఉన్నారు, రాజులు ఉన్నారు, ఇంకా అనేక మంది శత్రువులు సైతం వణుకుతారు. అటువంటి గొప్ప స్థితిలో ఇతను నిలబడినప్పుడు యవ్వన కాలంలో 20 సంవత్సరాలు ఈడుగలిగిన వాడే ఇదేం పోయి కలమండి? 20 సంవత్సరాల వయసులో ఇలా చేయవచ్చా? నిన్ను నిలబెట్టింది ఎవరు? నిన్ను పోషించేది ఎవరు? నిన్ను బలపరిచింది ఎవరు? నీకు ప్రాణం ఇచ్చింది ఎవరు? నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు? ఇది మర్చిపోయి తమ సొంత పిల్లల్ని తీసుకెళ్ళి అగ్నిగుండాలు వేసి దహించడమా? ఇది వికృత చర్య కదండి, హేయక్రియ కదా. దేవుడు అంతకన్నాడు, ఆ జనములు హేయక్రియలు చొప్పున హేయకృత్యములు చొప్పున నువ్వు నేర్చుకున్నప్పుడు వారి భయంకరమైన క్రియలు చేసేవారు, భయంకరమైన సాతానుని వారందరూ కూడా పూజించేటువంటి వారు, వికృతమైన జీవితాలు జీవించేవారు. వారి జోలికి పోకండి, వారు చేసేవి ఏవి కూడా మీరు నేర్చుకోకండి, తప్పు, ఇది చాలా చెడ్డ పని అని దేవుడు ముందుగానే హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రజలు అనేక సార్లు పట్టబట్టడానికి, ఇజ్రాయెల్ ప్రజలు అనేక సార్లు చెరలోకి పోవటానికి ప్రధానమైన కారణం ఆ జనములు హేయకృత్యములు వీరు చేశారు కాబట్టి దేవుని కోపం రగులుకుని అనేక సార్లు పొరుగు రాజులకు ఇజ్రాయెల్ ప్రజలని అప్పుచెప్పేవాడు. అక్కడ బాగా వారిని మదించి తిట్టి కొట్టి చెరలోకి తీసుకుపోయి బానిసత్వంలో వాళ్ళ నుంచి పని చేయించుకున్నప్పుడు వారికి బుద్ధి వచ్చి ప్రభు మమ్మల్ని క్షమించండి, లెంపలు వేసుకుని దేవుని దగ్గర పోరాడి మళ్ళీ ప్రార్థన చేసి బ్రతిమాలుకుంటే దేవుడు వారి అందరికీ కూడా విడుదలని ఇచ్చేవాడు. అన్యజనుల విగ్రహాలకి, అన్యజనుల దేవతలకి తన హృదయాన్ని సమర్పించాడు తప్పు, కానీ తనను సృష్టించిన సృష్టికరకు తన హృదయాన్ని సమర్పించుకోలేదండి. అతను ఆ విధంగానే జీవిస్తున్నాడు. దేవుని మహింపరచడం మానేసి వీరు చేసే చెడ్డ పనులు బట్టి దేవుడైన యెహోవా ఒకసారి మరి షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా బబులోను దేశపు రాజుకి అప్పచెప్పాడు. షోమ్రోను పట్టణం అంతా ఖాళీ అయిపోయింది. షోమ్రోను పట్టణంలో ఇంకెవరు లేరండి. షోమ్రోను పట్టణంలో ఎవరు లేరు కాబట్టి మరి కొంచెం జనాలు కావాలి అక్కడికంటే. ఆ రాజుగారు ఆ దేశంలో మనుషులు ఉంటేనే కదా మరి ఆ సామంతులకి అందరూ కూడా మరి పన్నులు కట్టేది. ఆ దేశంలో పన్నులు కడితేనే రాజుగారి దగ్గరికి పన్ను వెళ్తుంది. ఆ పన్ను అంతా కూడా తిరిగి మళ్ళీ చక్రవర్తికి కట్టాల్సి వచ్చేది. అలా కట్టాలంటే దేశంలో మరి జనాలు ఉండాలి కాబట్టి రాజుగారు ఏం చేస్తుంటే కూత హవ్వ హమాతు సెఫర్వయము బబులోను అనే దేశముల నుంచి జనాలు రప్పించి ఇజ్రాయిల్కి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్చేవారు. మారిస్తే కొత్త చోటుకి వెళ్తే మనిషిలో భయం పుడుతుంది. మన ఊర్లో మనం ఉన్నంతసేపు మనకు భయం పుట్టదు, కానీ పక్క ఊరికి వెళ్ళి పక్క ఊరిలో జీవించాలంటే అక్కడ మనుషుల మధ్యన జీవించాలంటే కొంచెం భయం పుడుతుంది. కాబట్టి మనల్ని ఎవరైతే పంపించారో వాడి మీద భయం ఉంటుంది. రాజుగారు మనల్ని ఇక్కడ పంపించాడు కదా, ఇక్కడ చెడ్డ పని చేస్తే వీళ్ళందరూ కొడతారు, లేకపోతే రాజుగారు వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో చోట పడేస్తాడు. మన జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది, సరిగ్గా ఎక్కడ ఉండలేము, స్థిరంగా ఉండలేము. కాబట్టి వాళ్ళు భయపడతారని మనుషులు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి స్థానభ్రంశం చేసేవారు. ఆ మనుషులు షోమ్రోను పట్టణం నుండి వారి చేసే హేయక్రియలు మనం చదువుదాం. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం. బబులోను వారు సుక్కో తెబ్బోనోతు అనే దేవతను, కోతామారు నిర్గలు దేవతను, హమాతు వారు అషీమా దేవతను, అవీయులు నిబ్బంజు దేవతను, అర్తాకు దేవతను, సెఫర్వయములు తమ పిల్లలను అద్రమిల్లెకు అనిమిల్లెకు అని సెఫర్వయముల యొక్క దేవతలకు అగ్నిగుణములందు వారిని దహించిరి అన్నారు. ఈ 5 రకాల జనాలు ఏం చేశారు? కోత, హవ్వ, హమాతు, సెఫర్వయము, బబులోను దేశస్తులు అందరూ కూడా వచ్చి షోమ్రోను పట్టణంలో ఉన్నారు. ఈ షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి వారు మారి దేవతలను పూజించేవారు. ఈ దేవతలు అంటే ఎవరండి? అనిమిల్లెకు, అద్రమిల్లెకు 2 దేవతలు. వీరెవరండి? సెఫర్వయములు పూజించే దేవతలు. ఈ సెఫర్వయములు అనేటువంటి వారు చాలా దుర్మార్గులు, తన చంటి పిల్లలను సైతం దహించే మనస్సు కలిగిన వారు. అటువంటి హేయక్రియలు, సెఫర్వయములు దహించే ఆ క్రియలు, సెఫర్వయములు చేసి ఆ క్రియలన్నీ కూడా అహార్జు రాజు నేర్చుకున్నాడు. వీళ్ళు ఎలా చేశారో అలాగే అతను కూడా చేసి తన పిల్లల్ని తీసుకెళ్ళి అగ్నిగుండాలు వేసి దహించేవాడట. యథార్థత లేదండి. నిజదేవుణ్ణి మర్చిపోయినవాడు, నిజంగా యథార్థత ఉన్నవాడు దేవుడు ఏం కోరుకుంటాడో తెలుస్తుంది.
యథార్థత లేని వాడికి ఏం తెలియదు, అది ఒక మూర్ఖత్వం. నేను ఇలా చేసేసి ఇదే కరెక్ట్ అనుకుంటాడు. నేను తీసుకెళ్ళి ఒక బలిపోసుని అడ్డంగా నరికేస్తే అదే కరెక్ట్ అనుకుంటాడు. నేను తీసుకెళ్ళి రక్తాన్ని ఇలా చిమ్మేస్తే అదే మంచిది అనుకుంటాడు. అదో పూనకం అంతే. దాంట్లో యథార్థత ఎంత, సత్యం ఎంత, ఇలా చేయొచ్చా చేయకూడదనే ఆలోచన జ్ఞానం వరకు ఉండదు. ఎందుకంటే వారు మూర్ఖ సంబంధం అని హేకిరీలు చేసేటువంటి వారు కాబట్టి. అలా చేయొచ్చా? తప్ప. దేవుడు నిజంగా మనుషుల ప్రాణాలు కోరుకుంటాడా? దేవుడు మనుషుల ప్రాణాలు తీసి నాకు సమర్పించమని అడుగుతాడా? అలాగా అడగడు కదండి. దేవుడే మన కోసం చనిపోతాడు, దేవుడే మన కోసం ప్రాణాన్ని ఇస్తాడు. ఆయన నిజమైన దేవుడు. మన యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి అనేక మంది ప్రాణాలకు ప్రతిగా తన ప్రాణాన్ని పెట్టాడు. అనేక మంది పాపాల నిమిత్తం ఆయన శిలువను మోసాడు. అనేక మంది చేస్తున్న దుర్మార్గాల నిమిత్తం ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. అనేక మంది ప్రాణాలు కాపాడటం కోసం, పాపం అనే నాశనకరమైన గోతు నుంచి మనం విడిపించడం కొరకు, మన పాపాలు లేవనెత్తడం కోసం, మన పాపాల నుంచి విడిపించడం కోసం తన ప్రాణాన్ని సమర్పించి మనందరికీ కూడా ప్రాణదానం చేశాడు. మన కోసం ప్రాణదానం చేస్తున్న దేవుడు గొప్పవాడా? నీ ప్రాణాన్ని ఇస్తే నేను కనికరిస్తానని చెప్పే దేవుడు గొప్పవాడా? ఎవరు గొప్పవాడు? మన ప్రాణాన్ని ఇస్తే నేను కనికరిస్తాననే దేవుడు గొప్పవాడు కాదండి. ఇక మన ప్రాణం ఇచ్చేస్తే మనల్ని కనికరించడం ఏంటండి? మనం బ్రతికుండగానే మనల్ని కనికరించాలి. మన పాపానికి పోతున్నప్పుడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనల్ని శాలదీసే దేవుడే మనకు కావాలి. అదే గొప్ప కృప ఇచ్చేటప్పుడు దేవాతి దేవుడు మన యేసు ప్రభువు వారే. ఆ దేవుని బట్టి మనందరం కూడా ఎంతో రుణపడి ఉన్నామండి. స్తుతించే బిడ్డగా ఎప్పుడు కూడా ఆయనకి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. ఎవరి కోసం వచ్చాడు? మన కోసమే వచ్చాడు. మనం చనిపోకూడదని, మన పాపం నిమిత్తమైన చనిపోవాలని. నీ ప్రాణం పోతే నాకేంటి అని నిర్లక్ష్యంగా ఉండలేని దేవుడు. మన ప్రాణాలు చాలా విలువైనవట. మనం బ్రతుకు చాలా విలువైందట. నరుని రూపము దేవుడు తయారు చేసింది. ఆ రూపము చాలా విలువైందట. ఆ రూపాన్ని దేవుడు ఎప్పుడు కూడా గమనిస్తున్నాడు. తన అరచేతిలో ముద్రించుకున్నాడు. ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. ఈ రూపాన్ని గమనిస్తూనే ఉన్నాడు. నా కుమారుడు ఎలాగున్నాడని ప్రతిరోజు కూడా దేవుడు మన పట్ల చూపే శ్రద్ధ, ప్రేమ, అనురాగము గొప్పదండి. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడే గొప్పవాడు. మన యథార్థవంతులమైతే, నీతిమంతులమైతే ఆయనకు రుణపడి ఉండి జీవితాంతం కూడా మన చచ్చేంత వరకు కూడా ప్రభునందు విశ్వాసము కలిగి ఉండాలి. ప్రియులారా, మనందరము విశ్వాసము కలిగి ఉందాం. మనం పోషించేవాడు ఒకడైతే, మనం పోషించేవాడు ఒకడైతే, మనం బ్రతికించేవాడు ఒకడైతే, మనకు అన్న వస్త్రాలు ఇచ్చేవాడు ఒకడైతే, మన భార్య బిడ్డలు చక్కగా చూసేవాడు ఒకడైతే, మనం సృష్టించిన సృష్టికర్త ఒకడైతే, మహిమ వేరొకరికి చెల్లించడం అన్యాయము. మహిమ దేవునికే చెల్లునుగాక. ఆమేన్. మహిమ దేవునికే చెల్లునుగాక. ఆమేన్. మనందరం కూడా మహిమ దేవునికే చెల్లిందాం.